మిత్రులారా, చాలా దురదృష్టకరమైన ఘటన ఆంధ్ర రాష్ట్రం కాకినాడ దగ్గర జరిగింది. ఉపాధి కూలీలు పనికి వెళ్లిన సందర్భంగా అటెండెన్స్ వేసుకోవటానికి లైన్లో నిలబడితే ఒక టిప్పర్ కొట్టి నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. పదుల సంఖ్యలో కాకినాడ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు. ముందుగా చనిపోయిన వారికి మా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఇది చనిపోవటం కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చంపారు, హత్య చేశారు. దీనికి బాధ్యత మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వహించాలి. ఎందుకని? 2 పూట్ల ఆధార్ పెట్టి ఆన్లైన్ ఆధార్ తీసుకోవాలి. ఆన్లైన్ అక్కడ నెట్వర్క్ పనిచేయట్లేదు కాబట్టి పనిచేసే ప్రదేశాల్లో మెయిన్ రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డారు, క్యూలో నిలబడ్డారు. ఆధార్ అక్కడ ఆన్లైన్ ద్వారా ఆధార్ వేయించుకోవడానికంటే ఇంటర్నెట్ ద్వారా ఆధార్ తీసుకొని అప్లోడ్ చేస్తేనే మోడీ గారు వేతనాలు ఇస్తారంట. మరి అక్కడ ఇంటర్నెట్ పనిచేయట్లేదు కదా, రోడ్డు మీదకి వచ్చారు కదా, చనిపోయారు కదా, ఎవరు బాధ్యత తీసుకుంటారు? మీది కాదా బాధ్యత? మీరు చంపలేదా? అంతేకాదు, 2 పూట్ల ఆధార్ ఎందుకు ఉండాలి? కొలతలతో ఉపాధి హామీకి డబ్బులు ఇస్తూ ఉదయం ఆధార్ అంట, సాయంత్రం ఆధార్ అంట. అంటే అర్థం ఏమిటి? ఉపాధి హామీకి బీజేపీ వ్యతిరేకం. దానికి సంపూర్ణంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు. అందుకే 2 కోట్ల ఆధారు ఆన్లైన్ ద్వారా అటెండెన్స్ చేసుకోవటం, అప్లోడ్ చేసుకోవటం, అలాగనే మన ఫేషియల్ అంటే ముఖం అంతా కనిపించాల. చాలా ప్రాంతాలలో ఆన్లైన్ పని చేయలేక పని ప్రదేశాల్లో ఫోటోలు తీయాలంటే చెట్లెక్కి ఫోటోలు తీయాల్సిన పరిస్థితి, కొండలెక్కి ఫోటోలు తీయాల్సిన పరిస్థితి, సైకిల్ మీద ఉండి ఫోటోలు తీయాల్సిన పరిస్థితి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి ఫోటోలు తీయాల్సిన పరిస్థితి. చివరికి ఒకరోజు ముఖాన్ని ఫేషియల్ బొమ్మ యాడవుతుంటే 2వ రోజు కావటం లేదు. పౌడర్ పూసుకుంటే బొమ్మ వస్తో తెలియదు, పౌడర్ తీసేస్తే బొమ్మ వస్తో తెలియదు. ఇంత దుర్మార్గంగా ఉపాధి హామీలో ఉంది కాబట్టే ఆ 4 చనిపోయారు, అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఇది చనిపోవటం కాదు, చంపారు. చంపినందుకు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకొని ప్రతి కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగాలు ఇవ్వాలా, తక్షణం ఆన్లైన్ అటెండెన్స్ రద్దు చేయాలా, 2 పూట్ల అటెండెన్స్ రద్దు చేయాలా, పని ప్రదేశాల ఫోటోలు రద్దు చేయాలా అని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మోడీ భజన ఆపండి, కూలీలని, పేదల్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఈ చట్టాన్ని, కొత్త చట్టం వద్దు, ఉపాధి హామీ మహాత్మా గాంధీ పాత చట్టమే కావాలని జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని మరింత జయప్రదం చేస్తూ రేపు ఆగస్టులో జైలు బరో కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాము.